అందరికీ నమస్కారం. నేను మీ జొన్నలగడ్డ పద్మావతిని. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. అనుకోకుండా మనం ఎంతోమందిని ఈ 2020 సంవత్సరం 2021 సంవత్సరం నుండి 2 సంవత్సరాలు కోల్పోవడం జరిగింది కరోనా బారిన పడి. ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సెకండ్ వేవ్ ఏదైతే ఉందో ఫస్ట్ వేవ్ కన్నా మన ఇండియన్స్ మీద చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తుంది. అదిగాక మనకి యంగ్స్టర్స్ చనిపోవడం అనేది సెకండ్ వేవ్లోనే ఎక్కువ చూస్తూ ఉన్నాము. అండ్ ముఖ్యంగా మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ అవన్నీ ఏమేమి అంటే ఇప్పుడు సెకండ్ వేవ్ కానీ ఫస్ట్ వేవ్ కానీ అసలు వైరస్ ఒక మనిషిని ఇంత ఎఫెక్ట్ చేస్తుందంటే మన బాడీలో ఏ లోపాలు ఉంటాయి అవన్నీ మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. ముఖ్యంగా మనం ఫ్రీగా వచ్చేది ఏంటంటే సన్లైట్. మనం సూర్యరశ్మికి ఉదయం సాయంత్రం 2 పూట్ల మనం సూర్యరశ్మి తగిలేలాగా కూర్చోవడం కానీ అలా బయట ఉండడం కానీ చేస్తే మనకి డి విటమిన్ వస్తుంది. డి విటమిన్ వల్ల మనకి ఈ విటమిన్ వైరస్ని ఎదుర్కోవడానికి రోగనిరోధక శక్తి పెంచుతుంది అన్నమాట. సో మీరు వైటమిన్ డి బాగా ఉన్న ఒంట్లో వైరస్ ఎక్కించినప్పటికీ దాని ప్రభావం ఏమీ ఉండట్లేదు. కాబట్టి మనకి ముఖ్యంగా డి వైటమిన్ కావాలి. సో డి వైటమిన్ మనకి సమృద్ధిగా ఫ్రీగా దొరికేది ఏంటంటే ట్యాబ్లెట్లో కన్నా మనకి సన్లైట్లో బాగా దొరుకుతుంది. ఒకవేళ ఎవరైనా కరోనా బారిన పడినప్పటికీ మీరు ఏం మందులు తీసుకున్నా నేను వైటమిన్స్ తీసుకుంటున్నాను ఈ విటమిన్లన్నీ తీసుకుంటున్నాను అనుకునే వాళ్ళు కూడా కంపల్సరీ పొద్దున్న సాయంత్రం 2 పూట్ల మీరు సూర్యరశ్మి తగిలేలాగా కూర్చోవాలి. అలా కూర్చోవడం వల్ల ఏంటంటే మీకు వైటమిన్ డి అనేది పడుతుంది. మరి వైటమిన్ డి మనకి ఇండియాలో ఎక్కడ కొరత లేదు. మరి ఎందుకు ఇంతమంది వైటమిన్ డి లేకుండా అవుతున్నారంటే అది ఒంటికి వంట పట్టాలంటే మనం నెయ్యి తినాలి. మనకి అంటే ఇండియన్ ఫుడ్ విజ్డమ్ ఏదైతే ఉందో మనకి నెయ్యి వేసి పెట్టేవాళ్ళు చిన్నప్పటి నుంచి. అది నెయ్యి తినడం వల్ల మన వైటమిన్స్ అన్నీ మన ఒంటికి పడతాయి అన్నమాట. ఈ అబ్జార్ప్షన్ కెపాసిటీ పెరిగితే ఆటోమేటిక్గా మనం ఎండకు తిరిగినప్పుడు ఈ వైటమిన్ డి అనేది బాగా వస్తుంది. చనిపోయిన ప్రతి ఒక్క డెడ్ బాడీ టెస్ట్ చేసినా కానీ చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళే కావడము మనం గమనించాలంటే 96% మంది వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళే చనిపోయారు. కాబట్టి మనం వైటమిన్ డి అనేది రిచ్గా ఉండేలాగంటే మన బాడీ ఉండే ఫుడ్ కానీ సన్లైట్లో ఉండడం కానీ ఇవన్నీ మనం చూసుకుంటే మనకి ఈ వైరస్ నుంచి కంప్లీట్ ప్రొటెక్షన్ వచ్చినట్టే. అండ్ అంటే ఈరోజు వైరస్ వచ్చిందని కాదు, మామూలుగా మీరు కామన్గా అంటే వైటమిన్ డిని మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఎటువంటి వైరస్లు కూడా మీ ఒంటి మీద ప్రభావం చూపించవు. సో అది ముఖ్యంగా గమనించి దీన్ని మీరందరూ పాటిస్తే అంటే చాలామంది కిడ్నీ పేషెంట్స్ కూడా రికవర్ అవుతున్నారు. కొంతమంది అంటే లివర్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, వేరియస్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, అసలు ఎప్పటి నుంచో లంగ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు కూడా ఈ కరోనా నుంచి రికవర్ అవుతున్నారు. అంటే మనం వైటమిన్ డి బాగా మెయింటైన్ చేస్తే ఇది వచ్చినప్పటికీను మన శరీరం మీద అంత ప్రభావం చూపించట్లేదు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి. సో అందరూ కూడా వైటమిన్ డి రిచ్గా ఉండేలాగా పొద్దున్న సాయంత్రం ఎండ కూర్చోవాలి లేదా ఎండలో వెళ్ళి నిలబడాలి. ఇలాంటివి ఏదో ఒకటి మీరు చేస్తూ ఉంటే తప్పకుండా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మీరు బయటకు వెళ్ళగానే మనకి అలవాటు అయిపోయింది అంటే ఇంతకుముందు చిరుతిండ్లు అంటే కూడా ఇంట్లోనే చేసి పెట్టేవాళ్ళు, చక్కగా శుభ్రంగా చేసి పెట్టేవాళ్ళు. కానీ రోడ్డు పక్కన జంక్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉన్నారు. ఇప్పుడు ఆ జంక్ ఫుడ్స్ని ఇప్పుడు అంటే అట్లీస్ట్ ఈ కొన్ని రోజులు తగ్గించేయండి. ఒక 2-3 నెలలు కనీసం జంక్ ఫుడ్స్ని బాగా తగ్గించి తింటే మీరు అంటే కొంచెం ఆరోగ్యానికి మంచిది. అలాగే ఇంట్లో తయారు చేసే భోజనం కానీ ఏదన్నా కానీ ఫ్రెష్గా ఉండాలి. వేడివేడిగా చక్కటి భోజనం టేస్టీగా చేసుకోండి. అలాగే హెల్తీ ఫుడ్ ఆరోగ్యకరమైన భోజనము చేసుకుని తినండి.
అంటే ఈరోజు కరోనా వచ్చిందంటే టకటకటగా చికెన్లు మటన్లు తినేస్తే ఒక్క రోజులో చికెన్ మటన్ తింటే ప్రోటీన్ సెల్ డెవలప్ ఒక్క రోజులో అయిపోదు. సో మీరు రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మీ ఫుడ్లో ప్రోటీన్స్, అన్ని వైటమిన్స్, ఎస్పెషల్లీ మైక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ ఉంటున్నాయా లేదా అవన్నీ తెలుసుకోండి. ఈ అంగన్వాడీ సెంటర్లో వీటికి మీకు మామూలుగా ఎక్కడైనా విలేజెస్లో మాకు దీని మీద అవగాహన లేదంటే దీని మీద మీకు ఒక అవేర్నెస్ కావాలంటే ఇస్తారు అంగన్వాడీ సెంటర్స్లో. సో ప్రతిరోజు మీరు ఎటువంటి భోజనం తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు అనేది చూసుకొని మీరు తినాలి. ఇప్పుడు అందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ఏవో అన్నెసరీవి చూసే కంటే అంటే కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ హెల్దీ ఫుడ్స్ ఏంటి, మన లోకల్ ఫుడ్, అతి ముఖ్యంగా మన లోకల్ ఫుడ్ ఏంటి అది చూసుకొని మనం తినాలి. ఆ లోకల్ ఫుడ్ అయితేనే మనకి బాగా వంట పట్టి, అంటే మనం ఫారెన్ ఫుడ్స్ని మనం ఎంత ఇష్టపడినా తినద్దని నేనేం చెప్పట్లేదు. 3 మీల్ తింటే అట్లీస్ట్ 1 గుడ్ మీల్ అనేది ఒకటి ఉండాలి. ఆ 1 గుడ్ మీల్ ఏంటంటే మన లోకల్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, మన అన్నం తింటాము చక్కగా, అన్నము లేదంటే రాగి సంగటి, ఏదైనా మనం తినే వాటిలో మంచి లోకల్ ఫుడ్ని మీరందరూ కూడా తినడం, మనమందరం కూడా లోకల్ ఫుడ్ తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటాయి. ఈ ఒక్కరోజు సడన్గా వైరస్ వచ్చినప్పుడు కాదు, ఎవ్రీడే అది మనం హ్యాబిట్గా చేసుకుంటే అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటాము. అలాగే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, కరోనా వచ్చింది లేదంటే కరోనా వస్తుందేమో, మేము బయటికి వెళ్తున్నాము, భయంగా ఉంది. ముఖ్యంగా నేను ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చెప్తున్నాను. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఇన్ఫెక్షన్ వచ్చింది, దాన్ని తట్టుకోలేక చనిపోవడం కూడా జరిగింది. అంటే మన స్టేట్ మొత్తంలో తీసుకున్న, కంట్రీ మొత్తంలో తీసుకున్న ఎక్కువ ఎఫెక్ట్ అయింది గవర్నమెంట్ ఎంప్లాయీస్. నెక్స్ట్ ఎవరు ఎఫెక్ట్ అయ్యారంటే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఇళ్ళల్లో ఉండే పిల్లలు కానీ వాళ్ళ ఇళ్ళల్లో ఉండే వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. సో మనము అంటే వీళ్ళ ఎలా ఉందంటే ఒకవేళ సిమ్టమ్స్ అనిపిస్తే టెస్ట్ చేసుకుంటారు, పాజిటివ్ అయితే వాళ్ళకి లీవ్ దొరుకుతుంది. అదే నెగిటివ్ అయితే మళ్ళీ పాజిటివ్ వచ్చే వరకు పని చేయాల్సిన పరిస్థితుల్లాగా కనిపిస్తూ ఉన్నాయి పాపం వాళ్ళకి. సో మనం ఏం చేయాలంటే, మీరు బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే మీరు ఎలా అయితే అన్నీ కేర్ తీసుకుంటారో అలా స్నానం చేయడం ఇవన్నీ అన్నీ చేసిన తర్వాత పడుకునే ముందు కానీ మీరు నీమ్ ఆయిల్, అది వేప నూనె ఏదైతే ఉందో ఒక్కొక్క నాస్ట్రిల్లో ఒక్కొక్క డ్రాప్, అంతే ఒక్క నాస్ట్రిల్లో ఒక్కొక్క డ్రాప్ వేసుకొని మీరు పడుకోండి. సో దానివల్ల మీకు ఏ విధంగా ఇన్ఫెక్షన్ వచ్చినా తగ్గుతుంది. అలాగే మనం మార్నింగ్ లేస్తూనే ఇప్పుడు ఏంటంటే కంటి నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా లూక్వామ్ వాటర్, చాలా కొంచెం లేదా లూక్వామ్ వాటర్లో కళ్ళు డిప్ చేయండి మార్నింగ్ లేస్తూనే. సో మీకు ఏమైనా వైరస్ ఎంటర్ అవ్వడం ఇలాంటివి జరిగి ఉంటే చాలా తొందరగా వాషౌట్ అయిపోతుంది. అండ్ ఈ 2 మీరు చేస్తూ మనం మాస్క్ పెట్టుకుంటున్నాం. ఇంతకుముందు అంటే ఫస్ట్ వేవ్లో ఇవన్నీ మనం అనుకోలేదు, బట్ ఇప్పుడు మాస్క్ పెట్టుకున్నప్పుడు ఆ మాస్క్లో అంటే ఇది చాలా మైక్రో ఆర్గానిజం. మాస్క్ అనేది కొంచెం వరకు ప్రొటెక్టివ్, బట్ కంప్లీట్ ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్పలేము, ఎందుకంటే ఆ చిన్న రంధ్రాల నుంచి కూడా అది వెళ్ళిపోవచ్చు. సో అందుకని మాస్క్ మీద యూకలిప్టస్ ఆయిల్ అంటే నీలగిరి నూనె ఉంటుంది, అది కానీ స్ప్రే చేసుకోండి, లేదంటే నీమ్ ఆయిల్ కానీ స్ప్రే చేసుకోండి. సో చాలా వరకు ప్రొటెక్టివ్గా ఉంటుంది. సో ఈ మాస్క్ మీద స్ప్రేస్ అనేది ఇప్పుడు సెకండ్ వేవ్లో మనం ఇది వాడుకుంటే చాలా వరకు మనం ప్రొటెక్టివ్గా ఉండొచ్చు. అలాగే ఎస్పెషల్లీ మన కాన్స్టిట్యున్సీలో అంటే మాకు చాలా కాల్స్ వచ్చినాయి ఒక టైంలో. అంటే రాత్రి 12 అప్పుడు 1 గంటప్పుడు ఆక్సిజన్ బెడ్ కావాలి, మనకి ఆక్సిజన్ బెడ్ కావాలి. సో దానికోసం మనం ఎక్కడ ఆక్సిజన్ బెడ్స్ అందరినీ అడిగి అరేంజ్ చేయడం కానీ, లేదంటే ఒక్కొక్కసారి కొంచెం ఒక 1 అవర్ అట్లా క్యూలో ఉండాల్సి రావడం కానీ ఇలా జరిగింది. సో మనం ఆక్సిజన్ బెడ్స్ని కోసం మన కాన్స్టిట్యున్సీ వాళ్ళు క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండా మనమే ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటరు 50 బెడెడ్ ఆక్సిజన్ బెడ్స్ ఉండేలాగా, అలాగే అనదర్ 50 బెడ్స్ ఆక్సిజన్ లేకపోయినా సమ్ సార్ట్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉండి వాళ్ళు కావాలంటే ఒక సడన్గా సెలైన్ పెట్టాల్సి వస్తుందో ఇంకేమైనా ఇంజెక్షన్స్ ఎక్కించాల్సి వస్తుంది, అలాంటి వాళ్ళు వచ్చి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. టోటల్లీ 100 బెడెడ్ మనం చేస్తున్నాం యాజ్ ఆఫ్ నౌ. సో మనకు అవసరమైతే ఈ వీక్లో స్టార్ట్ అవుతుంది.
అలాగే మనకి అవసరమైతే ఇంకా కూడా బెడ్స్ పెంచడానికి చూస్తున్నాము. సో ఎనీవే మన కాన్స్టిట్యున్సీ వరకు అటువంటి కేర్ ఉండాలి అని చూస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం ఈ ఆక్సిజన్స్ ఇవన్నీ పెట్టి మన డాక్టర్స్ని అండ్ నర్సెస్ని కూడా పెడుతున్నాం మానిటరింగ్కి. ఇక్కడ ఇంకొకటి ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మనకి సడన్గా సెకండ్ వేవ్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ వేవ్ చూసిన కొన్ని కంట్రీస్ ఉన్నాయి, జర్మనీ కానీ, యూకే కానీ, యుఎస్ఏ కానీ. సో ఆ కంట్రీస్లో పనిచేస్తున్న కొంతమంది డాక్టర్స్ మనకి ఆన్ వీడియో కాల్ ఈ పేషెంట్స్ ఎవరైతే డిటీరియేట్ అవుతున్నారో, అంటే వాళ్ళు ఇంకా క్షీణిస్తున్నారు అనిపిస్తే, సో వాళ్ళకి ఏమేమి బెటర్ మెడిసిన్ ఇవ్వచ్చు, వాళ్ళ సజెషన్స్ తీసుకొని ఇంకా మీకు బెటర్ మెడిసిన్ ఇవ్వడానికి వాళ్ళంతా ఆన్ వీడియో కాల్ పేషెంట్తో కూడా డైరెక్ట్ మాట్లాడేలాగా ఇలాంటి అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. సో వీలున్నంత వరకు ఎంతమందిని మనం సేవ్ చేయగలమో వాళ్ళందరినీ సేవ్ చేయడానికి చూస్తున్నాము. అలాగే ఇప్పుడు హోమ్ క్వారంటైన్లో ఉంటారు. సో సడన్గా మనకి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం కానీ ఇలా జరుగుతూ ఉన్నాయి. అంటే 95 నుంచి 90 వరకు ఒక రేంజ్ అయితే 90 నుంచి సడన్గా కొంతమందికి 50కి పడిపోవడం, అంటే ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ కూడా ఇలా జరగడం చూసాము. సో వీళ్ళు నెక్స్ట్ లెవెల్ అంటే వాళ్ళు హాస్పిటల్కి వచ్చేసరికి చాలా అంటే వాళ్ళ బాడీలో ఇంకా ఫైట్ చేసే రెసిస్టెన్స్ కానీ ఏదైనా మెడిసిన్ ఇస్తే రియాక్ట్ అయ్యే పొజిషన్లో కానీ లేకుండా వస్తున్నారు. సో ఒక్కసారి 95కి ఆక్సిజన్ వెళ్ళి నాకు కొంచెం భయంగా ఉంది, అనుమానంగా ఉంది అనే ఎవరైనా కానీ పేషెంట్స్ హోమ్ క్వారంటైన్లో ఉండేవాళ్ళు, మీకు ఎవ్రీ మండల్కి ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. ఆ కాంటాక్ట్ నెంబర్ మీరు ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మీకు అంటే ఆ టైంలో డాక్టరు యూఎస్లో పనిచేసే వాళ్ళు ఒక టైమింగ్స్, యూకేలో ఒక టైమింగ్స్, అట్లా యూరోపియన్ డాక్టర్స్ ఒక టైమింగ్స్ ఇచ్చారు మనకి. సో ఆ టైమింగ్స్లో మీరు కన్సల్టేషన్ తీసుకుంటారు. మీరు ఈరోజు రిజిస్టర్ చేసుకుంటే ఇమీడియట్లీ 24 hours లోపలే వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీ కేస్ హిస్టరీ అంతా తీసుకొని సో మీకు ఏ మెడిసిన్స్ అయితే బెటర్. ఇప్పుడు అందరూ రెమెడీస్ అని పిచ్చిగా వాడేయడం వల్ల కొన్ని దాని సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉన్నాము. అలా కాకుండా మీరు అంటే ఆ స్టేజ్కి వెళ్ళక ముందే ఇనీషియల్గానే మనం వైరస్ని ఎలా తగ్గించుకోవచ్చు. ఆల్రెడీ 1 year నుంచి ఎక్స్పీరియన్స్ అయిన డాక్టర్స్ అందరూ మీతో మాట్లాడడానికి, అంటే లైక్ ఈ హోమ్ క్వారంటైన్లో ఉండే వాళ్ళతో మాట్లాడే వాళ్ళు మన తెలుగు వాళ్ళే వేరే కంట్రీస్లో సెటిల్ అయ్యి అక్కడ డాక్టర్స్గా పనిచేస్తున్న వాళ్ళని మేము చూస్ చేసుకొని మీకు కన్సల్టేషన్ ఇస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఆ డాక్టర్ కూడా వాళ్ళు సొంతంగా ఇష్టంగా పని చేస్తున్నారు, మన కోసము వాలంటరీలీ వర్క్ చేస్తున్నారు. సో మీరందరూ ఈ సర్వీస్ని ఉపయోగించుకోండి. అంటే మీరు భయం వేస్తుంది, ఇంకా మన క్షీణించిపోతుందేమో అనే ఈ భయం ఉన్నప్పుడు మీరు వెంటనే మీరు కాల్ చేస్తే, ఒకవేళ ఆ టైమింగ్స్లో ఆ టైం స్లాట్లో ఇన్ కేస్ డాక్టర్ అవైలబుల్గా ఉంటే ఇమీడియట్లీ కూడా కండక్ట్ చేస్తాం. ఇది కాకుండా ఇప్పుడు మనకి అండర్లైన్ థర్డ్ వేవ్ కూడా జరుగుతూ ఉంది. అదేంటంటే ఎస్పెషల్లీ చిల్డ్రన్లో వస్తుంది. అంటే మీరు లాస్ట్ టైం లాస్ట్ వేవ్లో చిల్డ్రన్ ఎఫెక్ట్ అయినా వాళ్ళకి ఏం కాకుండా ఉండడం ఇలాంటివి చూసాము. అంటే వాళ్ళు తొందరగా రికవర్ అయిపోవడం కానీ, వాళ్ళకి ఎటువంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తొందరగా వాళ్ళు దాని నుంచి బయటపడడం కానీ చూసాం. బట్ సెకండ్ వేవ్ ఏంటంటే చిల్డ్రన్ మీద కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ ప్రెగ్నెంట్ లేడీస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి సెపరేట్గా గైనిక్ డాక్టరు హూ ఆల్రెడీ డెల్ట్ విత్ కరోనా పేషెంట్, అంటే కరోనా పేషెంట్ అయ్యుండి అలాగే ప్రెగ్నెంట్ అవ్వడము, ఫీడింగ్ మదర్ అయి ఉండడము ఇలాంటివి ఉన్న వాళ్ళని డీల్ చేసిన డాక్టర్స్ని కనెక్ట్ చేస్తారు. గైనకాలజిస్ట్ మీకు కనెక్ట్ చేస్తారు స్పెషల్లీ. అలాగే ఒక చిన్న పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చింది, ఫస్ట్ వేవ్ లాగా మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సెకండ్ వేవ్లో ఏంటంటే ఫస్ట్ ఈరోజు అనుమానం వచ్చిన వెంటనే రియాక్ట్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళు కూడా డిటీరియేట్ అవుతున్నారు కాబట్టి అంత స్టేజ్కి వెళ్ళకముందు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి. దీనికి కూడా జనరల్ డాక్టర్ కాకుండా పీడియాట్రిషియన్ ఈ పిల్లలకి ఎంత డోసు ఏం మెడిసిన్ ఇవ్వాలి చూసి మరి ఇచ్చే డాక్టర్స్ని అరేంజ్ చేశాము. సో మీరు ఏజ్ మెన్షన్ చేస్తే 15 years లోపల వాళ్ళందరూ ఏజ్ మెన్షన్ చేస్తే ఆ పీడియాట్రిషియన్ని కనెక్ట్ చేస్తాం. సో అకార్డింగ్లీ మీకు డోస్ వస్తుంది మీ పిల్లలకి కానీ డైరెక్ట్ ఏ డోస్ కావాలో అది.
ఇది అందరికీ అని కాదు, ఎవరికైతే మీకు అనుమానం ఉంది మాకు ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కావాలి అంటే ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్ కాకుండా ఆల్రెడీ వాళ్ళు చూసిన ట్రీట్మెంట్ అంటే 1 year నుంచి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నారు. సో వాళ్ళు బెటర్ ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఇప్పుడు మన డాక్టర్స్ ఇవ్వట్లేదని కాదు, పాపం వాళ్ళు కూడా 24 hours కష్టపడుతున్నారు. అండ్ పేషెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి సో ఉన్న డాక్టర్స్ సరిపోరు. అండ్ ఇప్పుడు ఎమర్జెన్సీ స్టేజ్కి వెళ్ళకుండా ఆపడానికి మనం ఇంకా బెటర్ పాసిబుల్ వేని ఫైండ్ అవుట్ చేసి మీకు అందుబాటులోకి తెస్తున్నాము. సో మీరు ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. నేను ఇప్పుడు నంబర్స్ చెప్తున్నాను. సింగనమల మండల్కి నవీన్ అండ్ నంబర్ ఒకసారి నోట్ చేసుకోండి, 9008034298. మళ్ళీ చెప్తున్నాను రిపీటెడ్గా, 9008034298. సో నవీన్కి కాల్ చేస్తే మీకు అంటే మీ డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకొని ఆ టైం స్లాట్లో మీకు కనెక్ట్ చేస్తాడు. అలాగే బుక్రాయ్ సముద్రం మండల్కి ప్రవీణ్ 9515855552 9515855552. ఓకే. నెక్స్ట్ గార్లదిన్న మండలంకి గోవర్ధన్ 8985502728. వన్స్ అగైన్ 8985502728. అలాగే నార్పల్ మండలంకి కేశవ్ 9886899123. వన్స్ అగైన్ 9886899123. అండ్ పుట్లూరు మండలంకి దినేష్, కాంటాక్ట్ నెంబర్ 9550764064. వన్స్ అగైన్ 9550764064. అలాగే ఎల్లనూరు మండలంకి భాష 7013623210. వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను, 7013623210. సింగనమల మండల్కి నవీన్, తెలుగులో నంబర్ చెప్తున్నాను, 9008034298. మళ్ళీ చెప్తున్నాను, 9008034298. అలాగే బుక్రాయ్ సముద్ర మండల్ ప్రవీణ్ 9518855552. మళ్ళీ చెప్తున్నాను, 9518855552. అలాగే గార్లదిన్న మండల్కి గోవర్ధన్ 8985502728. 8985502728. నార్పల మండల్కి కేశవ్ 9886899123. మరొకసారి 9886899123. అలాగే పుట్లూరు మండలంకి దినేష్ 95506404. మళ్ళీ చెప్తున్నాను, 95506404. ఎల్లనూరు మండల్కి భాష 7013623210. మరొకసారి 7013623210. సో ఇలా ప్రతి మండల్కి ఒక నెంబర్ ఇచ్చాము. తప్పకుండా మీరు ఆ నెంబర్కి కాల్ చేసి ఈ సర్వీసెస్ని నేరుగా వాళ్ళు ఫోన్ తీసుకొచ్చి ఏఎన్ఎం వాలంటీరు మీ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగినట్టు మీ బీపీ చెక్ చేస్తారు, మీ పల్స్ ఆక్సిమీటర్లో పల్సు సాచురేషన్ ఆఫ్ ఆక్సిజన్ చెక్ చేస్తారు. అలాగే 5 minute వాక్ చెక్ చేసి అకార్డింగ్లీ వాళ్ళు డెసిషన్ తీసుకొని అంటే మీకు ఎటువంటి మందులు ఇస్తే మీరు తొందరగా రికవర్ అయిపోతారు ఇవన్నీ చేస్తారు. దీంతోపాటు ప్రతి ఒక్కరూ నేను చెప్పినట్టు ఆ వేప నూనె తెచ్చుకొని ఒక్కొక్క ముక్కులో ఒక్కొక్క చుక్క వేసుకోవాలి. ఎందుకంటే
ఇది పర్టికులర్గా ఎందుకు ముఖ్యంగా పదే పదే చెప్తున్నానంటే ఎక్కువ వేసుకుంటే తొందరగా తగ్గిపోతుందేమో అని అనుకుని అది లంగ్స్లోకి వెళ్ళిపోయేంత మాత్రం వేసుకోకండి. కేవలం ఒక్కొక్క చుక్క వేసుకోండి. కరోనా రాని వాళ్ళైతే రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది. అదే కరోనా వచ్చింది అనుకుంటే రోజుకు 3 సార్లు ఒక్కొక్క చుక్క వేసుకోండి ఒక్కొక్క ముక్కులో. సో అలా మీరు తొందరగా కరోనా నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మనం ఎంతసేపు ఉన్నా అంటే కరోనా అంటే ఒక ఇంగ్లీష్ మెడిసిన్ తప్ప వేరే మెడిసినే లేదు అని భయపడేది ఏం లేదు. ఇంగ్లీష్ మెడిసిన్తో పాటు మనం హోమియోపతి మెడిసిన్ కూడా వాడచ్చు. ముఖ్యంగా దీనిలో 2 రకాలుగా చూడాలంటే పేషెంట్ ఏమేమి మందులు వాడాలంటే వాళ్ళకున్న సిమ్టమ్స్ని బట్టి చాలా మందులు ఉంటాయి. కానీ మనకి ఎస్పెషల్లీ కరోనాకి మందు వచ్చి R88. ఈ రెకీవెగ్ అనేది ఇది జర్మన్ కంపెనీది. సో R88 మెడిసిన్ ఉంటుంది. అది 15 చుక్కలు 30 ml వాటర్ 1 ounce వాటర్లో వేసుకొని 15 చుక్కలు 3 సార్లు వేసుకోవాలి. అది వేసుకుంటే చాలా వరకు మీకు ఆ వైరస్ లోడ్ అనేది తగ్గిపోద్ది. 3 సార్లు వేసుకుంటే ఆల్మోస్ట్ 3-4 రోజుల్లో క్లియర్ అయిపోద్ది, రోజుకు 3 సార్లు వేసుకుంటే. ఇలా కాకుండా ఇప్పుడు కరోనా వస్తుందేమో, మేము బయటకు వెళ్తున్నాం, పని చేస్తున్నా అని అనుమానం ఉన్న వాళ్ళు ఆర్సెనికం ఆల్బమ్ 30 రోజుకొకసారి 4 పిల్స్ వేసుకోండి, 4 పిల్స్ వేసుకోండి. లేదు కొంచెం ఇంకా ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాము, మేము పనిచేసేదే హాస్పిటల్లో కరోనా వార్డులో, ఇలాంటి నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ ఇలాంటి వాళ్ళకి అనుమానం ఉన్నప్పుడు ఆర్సెనికం ఆల్బమ్ 30 అనేది రోజుకి 3 సార్లు కూడా, ఈచ్ టైం 4 పిల్స్ 3 సార్లు కూడా వేసుకోవచ్చు. అలాగే ఫాస్ఫరస్ 30 అనేది 3 రోజులకు ఒకసారి 4 పిల్స్ వేసుకోండి. సో దీంతో మీరు కరోనా బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. మీకు ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. అలాగే మోస్ట్లీ రాదు, ఒకవేళ వచ్చినా అలా తెలియకుండా వెళ్ళిపోతుంది. సివియర్ ఇంపాక్ట్ అనేది బాడీ మీద ఉండదు. అలాగే ఇది మా ఇంట్లో కూడా అందరూ వాడుతున్నారు. సో నేను ఈవెన్ ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ఆఫ్టర్ లాట్ ఆఫ్ అంటే రిపీటెడ్గా రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా హోమియోపతి మెడిసిన్స్ రిలీజ్ చేశారు, ఏ సిచ్యువేషన్లో ఏమేమి వాడాలని. సో ఆ మెడిసిన్స్ అన్నీ కూడా మీరు తెచ్చిపెట్టుకోండి. ఎస్పెషల్లీ ఆక్సిజన్ తగ్గిపోతే ఏం వాడాలి అన్నీ కూడా ఇప్పుడు ఆయుష్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని వాడి, ఒక్కొక్కసారి ఆక్సిజన్ ఆక్సిజన్ సడన్గా పడిపోతుంది, హాస్పిటల్కి వచ్చే లోపల ఎలా అని భయపడే వాళ్ళకు కూడా ఈ హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మెడిసిన్తో పాటు వాడచ్చు. హోమియో వాడితే ఇంగ్లీష్ వాడకూడదు, అలోపతి వాడకూడదు అని ఎక్కడ లేదు. 2 మెడిసిన్స్ కూడా మీరు వాడచ్చు. అలాగే ఆయుర్వేదిక్ అంటే లైక్ ఈ నీమ్ ఆయిల్, ఈ వేప నూనె ఏదైతే ఉందో అది కూడా మీరు వాడుకుంటూ ఉండొచ్చు. దానివల్ల వచ్చే నష్టమేం లేదు. ముఖ్యంగా ఈ వేప నూనె వేసుకుంటే కొంచెం ఒక 10-15 నిమిషాలు కొద్దిగా మంట అనిపిస్తుంది. సో కరోనా బారిన పడి కష్టపడడం కన్నా ఈ మంటని ఒక 10 రోజులు మనం వేసుకుంటే మనకు అలవాటు అయిపోద్ది, భరించడం చాలా వరకు బెటర్ అవుతుంది. అలాగే ఈ హోమియో మందులు ఏవైతే కొనుక్కుంటారో ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఆథెంటికేటెడ్ స్టోర్స్ ఏం లేవు. అంటే ఇక్కడికి వెళ్తే కరెక్ట్ మందులు ఇస్తారు, ఏదో ఒకటి రాసి ఇచ్చేసినా మనకు తెలియదు, ఊరికే షుగర్ పిల్స్ ఇచ్చినా మనకు తెలియదు. కాబట్టి ఆథెంటికేటెడ్ స్టోర్ ఇతనైతే కరెక్ట్గా ప్రతి ఊరికి 1-2 మంచి హోమియో స్టోర్స్ పెట్టుకొని ఉంటారు. సో అట్లా మంచి హోమియో స్టోర్ ఏదో కనుక్కొని అక్కడ తీసుకోండి. ఎందుకంటే ఆర్ఎల్స్ డాక్టర్స్ ఉంటారు, డాక్టర్స్ దగ్గర తీసుకుని. ఎందుకంటే మనం మోసపోకూడదు. ఈ మందులో ఏంటంటే మోసం చేశారనుకోండి అసలు తెలుసుకోలేము కూడా. కాబట్టి కరెక్ట్ మెడిసిన్ ఎక్కడైతే ఇస్తారో అక్కడ మాత్రమే ఆథెంటికేటెడ్ స్టోరు, ఆథెంటికేటెడ్ డాక్టరు అలాంటి వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోండి. అండ్ కరోనా వచ్చిన వాళ్ళకి R88తో పాటు ఈ ఆక్సిజన్ లెవెల్ సడన్గా పడిపోకుండా క్యారికా పపాయ 5 drops, అలాగే కాల్మెక్ 5 drops, R88 15 drops, ఈ 3 కలిపి ఒక 30 ml వాటర్లో మిక్స్ చేసేసుకొని వేసుకోండి 3 times a day. ఆక్సిజన్ లెవెల్ మాత్రం తగ్గదు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇంతకుముందులాగా ఒట్టి లంగ్ని మాత్రమే అది ఇన్ఫెక్ట్ చేయట్లేదు, హార్ట్ మజిల్ మీద కూడా వైరల్ లోడ్ పడుతుంది.
సో మనకి తెలియకుండానే అంటే ఏదో సమ్ అనీజీనెస్ అట్లా చెస్ట్లో అనీజీనెస్ అనిపించడం, అంటే ఏదో అంటే లంగ్ వరకు వెళ్ళిపోకుండా ఆక్సిజన్ లెవెల్ బాగున్నప్పటికీ అలా అనిపిస్తూ ఉందంటే టోనికార్డ్ ఒక 20 డ్రాప్స్ 30 ml వాటర్లో ఒక 2-3 టైమ్స్ వేసుకోండి, ఆటోమేటిక్గా నార్మల్ అయిపోద్ది డేలో. సో నార్మల్ అయిపోయిన తర్వాత ఇంకా వాడడం ఆపేసేయండి. సో ఇవన్నీ పాటించండి. అలాగే N440K వైరస్ ఉంది వేరియేషన్ ఆంధ్రాలో. సో దానివల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. అది చాలా రాంగ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏ స్టేట్లో అసలు చనిపోలేదు, ఏ స్టేట్లో వైరస్ అంటే మరణాలు తక్కువ ఉన్నాయని కానీ, లేదంటే ఏ స్టేట్లో ఇవన్నీ మనం చూసుకుంటే ప్రతి స్టేట్లో జరిగింది. జగనన్న మనకి ముందే చెప్పాడు. ఇప్పుడు మనము ఈ సిచ్యువేషన్స్లో మనం ఇన్ కేస్ మనం ఎలక్షన్ పెట్టామంటే తప్పకుండా ఇట్ విల్ లీడ్ టు వైరస్ స్ప్రెడ్ అని చాలా క్లియర్గా చెప్పినప్పటికీ ఇప్పుడు మనకున్న ప్రతిపక్షము అది N420C వైరస్ అంటే దాన్ని ఎవడు కూడా బాగు చేయలేడు. వాళ్ళు అంతా కలిసి అంతకన్నా దారుణమైన వైరస్ ఇంకెక్కడా ఉండదు. సో N440K వైరస్ చాలా బెటర్ దీనికన్నా. సో వాళ్ళు రిపీటెడ్లీగా ఏం చేస్తున్నారంటే అంటే నీకు భయం ఎలక్షన్ ఇది ఏవేవో వంద మాట్లాడి లాస్ట్కి ఎలక్షన్ కోర్టుకి వెళ్ళి మరీ తెచ్చుకొని కండక్ట్ చేశారు. సో దానివల్ల ఏమైందంటే వైరస్ స్ప్రెడ్ చాలా ఎక్కువ అయిపోయింది. అది మనం కళ్ళారా చూసాము, ఇప్పుడు మనం అనుభవించాము. చాలా ఫ్యామిలీస్ కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోవడం కూడా మనం చూసాము. సో ఇప్పుడు మనకి లాక్డౌన్ అయింది కాబట్టి చాలా వరకు తగ్గుతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ ఇక్కడ బయట తిరిగే వాళ్ళల్లో ఎక్కువ మంది ఏంటంటే యూత్, కొంతమంది ఏంటంటే ఇంట్లో తోచట్లేదని బయటకు వెళ్తున్నారు. సో ఇలా వెళ్ళడం వల్ల ఇంట్లో తోచట్లేదని బయటకు వెళ్ళడం వల్ల ఇంట్లో తోచట్లేదని బయటకు వెళ్ళడం వల్ల మీరు వైరస్ తీసుకొచ్చి ఇంట్లో పాపం ఏమీ తెలియని అభంశుభం తెలియక ఇంట్లోనే ఉండే వాళ్ళకు కూడా వైరస్ అంటిస్తున్నారు. సో దయచేసి మీరెళ్ళి మీ ప్రాణం మీదకి తెచ్చుకోవడం కానీ, అనవసరంగా వెళ్ళి అంటే అవసరం మీద వెళితే ఎవరేమన్నారు, అనవసరంగా వెళ్ళి మీ ప్రాణం మీదకి తెచ్చుకోవడం కానీ, అలాగే వెళ్ళినప్పుడు మనము అంటే మాస్క్ పెట్టుకోకపోతే మాకేం రాదులే 20 years వాళ్ళ నుంచి కూడా 20 years వాళ్ళు కూడా చనిపోయారు. సో మన కాన్స్టిట్యున్సీలోనే కళ్ళ ముందే చాలామంది చనిపోవడం చూసాము. సో దయచేసి మీరందరూ కూడా ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే మనము కరోనా తెచ్చుకోకుండా ఏం చేయాలి. సో ఎక్కువ తిరగడం మానేయాలి. స్ప్రెడ్ అనేది ఆగిపోతుంది. వైరస్ స్ప్రెడ్ అనేది ఆగిపోతే చాలా వరకు తగ్గుతుంది. తర్వాత ఏంటి, ఎండ కూర్చోవాలి. సో ఈ రెండు మనం పాటించాలి. ఒకవేళ కరోనా వచ్చినా కరెక్ట్గా అన్నీ ఫాలో అయితే మనకేం కాదు. ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండడం వేరు, అలాగే నిర్లక్ష్యంగా ఉండడం వేరు. ఇప్పుడు కరోనా వచ్చింది, మాకేం కాదులే, నాకేం సిమ్టమ్స్ లేవు, నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి, అది ఎక్కువైపోయి హాస్పిటల్ వరకు వెళ్ళిపోతున్నారు. నేను యంగ్ ఉన్నాను, నాకేం కాదు, నాకు చాలా ఎనర్జీ ఉంది, అది మన ఓన్ ఫీలింగ్స్తో ఆ కరోనాకి ఏం సంబంధం లేదు. ఇట్ విల్ ఫైట్ అగెయిన్స్ట్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. సో కాబట్టి మీరు అది చాలా చాలా దూరం వెళ్ళిపోకుండా ముందే మీరు దాన్ని ఆపి మీరు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇంకొకటి, మనము ఎక్కువ భయపడిపోవడం, అంటే నాకు కరోనా వచ్చింది నేను చచ్చిపోతాను, ఎక్కువ భయపడిపోవడం వల్ల ఏంటంటే స్ట్రెస్ తోటి తొందరగా వైరస్ లోడ్ అంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం, మనం ఫైటింగ్ మెకానిజం అనేది మన బాడీలో తగ్గిపోతుంది అన్నమాట. సో వైరస్ మీద ఫైట్ చేసే మెకానిజం. సో అలా కాకుండా భయపడిపోకుండా నాకేం కాదు, అందరూ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంత ఉంది చూసుకుంటారు, సో ఏం మెడిసిన్స్ ఇచ్చారు ఫాలో అవ్వండి. మన కాన్స్టిట్యున్సీలో ఒకవేళ ఫాలో అయినా ఈ డాక్టర్ ఇచ్చిన మందుల మీద నాకు అనుమానం ఉంది, ఒకవేళ నాకు ఇంకా బెటర్ మెడిసిన్ కావాలేమో, అలాంటప్పుడు మీరు మనకి ఈ డాక్టర్స్ని మీకు అవైలబుల్గా తీసుకొస్తున్నాను కాబట్టి మీ మండల్ కోఆర్డినేటర్ నెంబర్స్ ఇచ్చాను, వాళ్ళకి మీరు కాల్ చేసి దాని నుంచి మీరు మీరు ఉపయోగపరచుకోండి. ఆ మరణం వరకు పోకుండా చూసుకోండి. అలాగే కరోనా పేషెంట్ ఎవరైతే చనిపోయారో మై సిన్సియర్ రిక్వెస్ట్ మీ అందరికీ నేను చేస్తున్నది ఏంటంటే, వీలుంటే క్రిమేషన్ ఏదైతే ఉందో మనకి అంటే కాల్చేయడం అనేది చాలా ముఖ్యం.
దాన్ని పాతి పెట్టడం కన్నా కాల్చడం చాలా ఇంపార్టెంట్. మామూలుగా మనకి అంటే యూజువల్లీ హిందూయిజంలో ఉంది, మిగతా రిలీజియన్స్లో పూజ చేయడమే ఉంది పెట్టెలో పెట్టి అని కాదు. అంటే ఎలా అయినా వైరస్తో ఉండి చనిపోయారు. చాలామంది ఏం చెప్తారంటే చనిపోయిన మనిషి నుంచి వైరస్ స్ప్రెడ్ కాదు అని చాలామంది మనకి డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు. బట్ ఇన్ఫెక్షస్ బాడీ అంటే ఎవ్రీథింగ్ ఇంటర్నల్గా ఇన్ఫెక్షస్ బాడీని మనం తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టడం కన్నా బెటర్ ఈ క్రమేషన్ అనేది అంటే కాల్చి చేయడం. ఆ యాషెస్ని కావాలంటే మంచి హోలీ వాటర్లో వదిలినా పర్వాలేదు, కానీ ఇది కొంచెం ఆలోచించండి. అది ఇట్స్ అప్ టు యూ. సో ఇది కంపల్సరీ చేయాలని లేదు, అది మీ ఇష్టము. ఆలోచించి ట్రై చేయండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు నేను కోరుకుంటున్నాను, వీలున్నంత వరకు అవసరం ఉంటేనే బయటకు రండి. సో యాజ్ లాంగ్ యాజ్ గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇస్తుంది, అన్ని కేసెస్ తగ్గితే రిలాక్సేషన్ ఇస్తూ వస్తుంది. అండ్ అండర్లైన్ థర్డ్ వేవ్ జరుగుతుంది కాబట్టి అతి ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీసు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పిల్లలకి ఇప్పుడు మా బాబుకి కూడా మేము ముక్కులో నీమ్ ఆయిల్ వేస్తాం, అది చాలా మంటకి ఏడుస్తారు ఒక్కొక్కసారి. బట్ ఒక వారం 10 రోజులు వేసేసరికి వాళ్ళు అలవాటు అయిపోతారు. దీనివల్ల కరోనా రాదు, అది వాళ్ళని మనం నేర్పిస్తూ ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా సరే అని వేసుకుంటారు. సో దానివల్ల ఏంటంటే ఫస్ట్ పిల్లాడిని మీరు ప్రివెంటివ్గా మెడిసిన్ వేయడం వల్ల కరోనా బారిన పడకుండా చూస్తున్నారు. అలాగే ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ 30 కూడా పిల్లలకి రోజుకు ఒకసారి ఇవ్వచ్చు. ఓ సంవత్సరం పాటిచ్చినా దానివల్ల వచ్చే నష్టమేం లేదు. సో ఈ హోమియో మెడిసిన్ కూడా ఇవ్వండి. అలాగే మనకి ఆల్రెడీ మనం రసం తింటాం, మిరియాల రసం, ఆ హెర్బ్స్ అన్నీ మనకి ఉపయోగపడతాయి. దీంతోపాటు కొంతమందికి బ్లడ్ గడ్డ కట్టేస్తుంది, ఇలా చాలా వింటున్నా. అంటే మోస్ట్ ఆఫ్ ద డెడ్ బాడీస్లో బ్లడ్ ఎక్కడో చోట క్లాట్ అవ్వడం, మనం క్లాట్స్ అనేది కిడ్నీలో కానీ, హార్ట్ వాల్స్లో కానీ, లంగ్ వాల్స్లో కానీ ఇవన్నీ చోట్ల చూస్తున్నాం. సో మనకి న్యాచురల్ తిన్నర్ ఏంటంటే దాల్చిన చెక్క పొడి, ఆ సినమన్ పౌడర్ ఏదైతే ఉందో, అది దాల్చిన చెక్క పొడి ఏదైతే ఉందో దాన్ని పొద్దున్నే లేస్తూనే వేడి నీళ్ళలో 1 స్పూన్ కలుపుకొని తాగేసేయండి. ఇదేంటంటే బ్లడ్ని థిన్ చేస్తుంది. అండ్ న్యాచురల్ బ్లడ్ తిన్నర్, మనకి న్యాచురల్ బ్లడ్ ఒక 15-20 మినిట్స్ గ్యాప్ ఇచ్చాక మీరు ఏదన్నా వాటర్ తాగుతారో ఏమైనా తాగండి. ఒక ఫస్ట్ లేస్తూనే ఇది చేయండి. సో న్యాచురల్ బ్లడ్ తిన్నర్ కాబట్టి మీకు ఏమీ కాకుండా చూస్తుంది ఇన్ ఎనీ కేస్ వైరస్ ఎంటర్ అయినా. దాంతోపాటు మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో ఆస్పిరిన్ లేదు. అందరూ కూడా ఇన్ ఎనీ కేస్ కరోనా వచ్చిందంటే ఆస్పిరిన్ ఒక 5-6 డేస్ అయినా వాడండి. ఒక 50 mg వేసుకోండి, ఆస్పిరిన్ 50 mg. సో సడన్గా బ్లడ్ అక్కడక్కడ క్లాట్ అయిందంటే చాలా కష్టపడతారు. సో అలా మీరు అందరూ ఫాలో అవ్వండి. అండ్ ఎవరైతే డయాబెటిక్ ఉంటారో మెంతి పొడి పొద్దున్నే, అది చేదుగా ఉంటుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ మెంతి పొడి పొద్దున్నే వేసుకోండి. అది చాలా వరకు అంటే మిమ్మల్ని ఈ కరోనా వల్ల అంటే చనిపోతున్నారు డయాబెటిక్ వాళ్ళు, ఇలాంటివన్నీ ఏంటంటే మనం కొంచెం కేర్ తగ్గించడం వల్ల ట్యాబ్లెట్లోనే అన్నీ ఉండవు. సో న్యాచురల్ ఫుడ్లో కూడా రావాలి కాబట్టి మీరు మెంతి పొడి కూడా వేసుకోండి. సో ఎందుకంటే మనకి డయాబెటీస్ అనేది చాలా కామన్, అంటే ప్రతి ఇంటికి మినిమం ఒకళ్ళన్నా ఉంటున్నారు కాబట్టి నేను అందుకని ఈ కేర్ కూడా చెప్తున్నాను. సో ఇవన్నీ మీరు గమనించుకుంటూ జాగ్రత్తగా ఉంటూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు వరకు అంటే మనకి పనిచేసిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఒక సామాన్య ప్రజలు కావచ్చు, అనవసరంగా కొంతమంది కరోనా బారిన పడి కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్లనో, లేదంటే వాళ్ళకి ఆల్రెడీ ఏవో హెల్త్ ఎలిమెంట్స్ ఉండడం వల్లనో చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకి ఆ దేవుడు నిజంగా అంటే వాళ్ళకి మంచి శక్తినిచ్చి వాళ్ళు దీన్ని ఎదుర్కొని కూడా బతకాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఎవరైతే ఇంకా నాకు కూడా మన నియోజకవర్గంలో ఇవన్నీ వినే ఓపిక అనేది అంటే తగ్గిపోతుంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు, మనకి బాగా తెలిసిన వాళ్ళు చనిపోతే బాధ చాలా ఉంటుంది. సో ముందు ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మీరందరూ గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇచ్చే వరకు దయచేసి ఇళ్ళల్లో ఉండాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.